దివంగత నేత ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు ఖమ్మం టీడీపీ నేతలు. ఖమ్మం జిల్లాలోని టీడీపీ నేతలంతా కలిసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ కార్డులను ఆవిష్కరించారు. అనంతరం పోస్టల్ కార్డులపైన ఓట్ ఫర్ ఎన్టీఆర్ అని రాసి రాష్ట్రపతి భవన్కు పంపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వకపోతే భవిష్యత్తులో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరూ తారక రామారావు అని పేరు గల వ్యక్తి తెలియని తెలుగువారు లేరు. ఆయన 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి అయ్యాడు. అనంతరం అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, ₹2 కిలో బియ్యం ప్లస్ కూడు గుడ్డ లేని వాళ్ళకి జంతర వస్త్రాలు అందరికీ ఇచ్చాడు. అందరు పేదవారికి దగ్గర అయ్యాడు. ఆయన చేపట్టిన సంస్కరణలు భారతదేశం ఎన్నో రాష్ట్రాలు స్ఫూర్తిదాత అయ్యాడు. 1983 నుంచి 95 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పదవీ కాలం చేపట్టాడు. తర్వాత ఆయన పరమోత్పదించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టి రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలు ఉప ముఖ్యమంత్రి చేపట్టినాడు. ఎంతో మందికి రాజకీయ నాయకులకి భారతరత్న ఇచ్చారు. రాష్ట్రపతి అడ్రస్కి 5-6 వేల మందికి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా చేపడుతున్నాం.